అందరూ నన్ను అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే, శని హోమం జరిపిస్తే మేము రావచ్చునా అని అడుగుతున్నారు. కానీ రావద్దండి. ఎందుకు రావద్దంటే దానికి ఒక కారణం ఉంటది. ఇప్పుడు ఒక్కొక్కరి పేరు మీద ఒక నల్ల వస్త్రం మీద తెల్ల ఆవాలు, నల్ల నువ్వులు ముడిగట్టి ఒక పాత్రలో వేసి నల్ల నువ్వుల నూనె పోసి చతుర్ముఖ దిగ్బంధనం చేసిన తర్వాత దాన్ని ఒక్కొక్కటి తీసి ఈ హోమంలో వేస్తుంటాం, హోమగుండంలో. ఆ హోమగుండంలో హోమం కాల్చినప్పుడు ఆ యొక్క తెల్ల ఆవాలు చిటపట అని, నల్ల నువ్వులు చిటచిట అని లేస్తాయి, భస్మం లేస్తుంది. లేచినప్పుడు అంత ఆవరించి కూర్చున్న వాళ్ళ మీద పడుతుంది. అంటే వీరి యొక్క కర్మలు వాళ్ళకు వస్తాయి. అందుకే మీరు వచ్చి కూర్చోడానికి ఉండదు. నేనే శని హోమం నా పరిధిలో నేను చేసి మీ పేరు గోత్రనామాల మీద వీడియో అనేది తీసి మీకు అందజేస్తాను. అది మే 4వ తారీఖు శని హోమానికి ప్రత్యేకత ఉంది. ఎందుకంటే శని హోమం అనేది కూడా పుష్కర కాలంలో చేస్తున్నాం. 12 రోజులు పుష్కరాలండి. నర్మదా నది పుష్కరాలు మొదలవుతున్నాయి. ఆ టైంలో శని హోమం యొక్క ప్రాముఖ్యత. మే 4వ తారీఖున జరిగే శని హోమానికి చాలా విశిష్టత కలదు. ఆ విశిష్టత ఏంటంటే, శని 30 ఏళ్ల తర్వాత కుంభరాశిలోకి రావడం, 2024ని మొత్తం కూడితే శనికి సంబంధించిన 8వ నంబర్ రావడం, నవనాయకుల ఫలితాలలో మంత్రిగా, సైన్యాధ్యక్షుడిగా, ఆర్గాధిపతిగా, మేఘాధిపతిగా శనీశ్వరుడే ఉండడం, మేషంలో ఉన్నటువంటి గురుడు మే 1వ తారీఖున వృషభ రాశిలోకి రావడం వల్ల నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఆ పుష్కర సమయంలో శని హోమం జరిపించుకుంటే 1000 అశ్వమేధ యాగాలతో సమానం. మే 4వ తారీఖున శని హోమం జరిగే రోజు పాటించవలసినటువంటి నియమాలు. ఆ రోజు ఉదయం ఇంటిల్లిపాది తల స్నానం చేయాలి. గోవులకు అరటి పళ్ళు తినిపించాలి. నల్ల చీమలకు చక్కెర చల్లాలి. నల్ల కుక్కలకు ఆహారం వేయాలి. ఇవేవి మీకు సాధ్యం కాని ఎడల 2 దీపాలు నల్ల ఒత్తులతో వెంకటేశ్వర స్వామి పటం ముందు వెలిగించడం శుభప్రదం. శని హోమం చేయించుకున్నటువంటి వారికి కలిగే ప్రయోజనాలు: ఆర్థిక సమస్యల నుండి విముక్తులు అవ్వవచ్చు. భార్యాభర్తల మధ్య ఎలాంటి కలహాలు దరిచేరవు. కష్టపడి సంపాదించిన దానికి ప్రతిఫలం పొందుతారు. చేజారుతున్నటువంటి ఉద్యోగాలు చేతికి అందుతాయి. సంతాన సమస్యతో బాధపడుతున్న వారికి మేలు జరుగుతుంది. శత్రు వినాశనం జరుగుతుంది. వ్యాపారాలలో నష్టాలు తగ్గి లాభాల బాటలో పడతారు. మనశ్శాంతి లభించి సుఖమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. రాబోయే 30 సంవత్సరాలు మీకు, మీ కుటుంబానికి ఎలాంటి హాని తలపెట్టకుండా మీరు చేసే ప్రతి పనిలో మీ వెంటే ఉంటాడు శనీశ్వరుడు. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. మే 4వ తారీఖున శని హోమం జరిపిస్తున్నాను. మీరు ఈ శని హోమానికి హాజరు కాకుండానే శని హోమాన్ని జరిపించుకోవచ్చు. కేవలం మీ గోత్రనామాలు పంపించిన ఎడల మీ గోత్రనామాల మీదుగా శని హోమం జరిపించి వీడియో తీసి మీ వాట్సాప్ నంబర్కి పంపించడం జరుగుతుంది.